హాయ్ హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే హోటల్ స్టైల్లో ఆంధ్ర సాంబార్ అండి. ముందుగా కందిపప్పు ఉడికించి పెట్టుకోవాలి. తర్వాత దానికోసం వెజిటబుల్స్ మంచిగా శుభ్రం చేసుకొని ముక్కలుగా కోసి రెడీగా పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మనం ఏదైతే పాత్రలో సాంబార్ పెట్టాలి అనుకుంటున్నారో దాంట్లో ఈ కోసిన ముక్కలను వేసుకొని ముక్కలు మునిగినంత వరకు వాటర్ పోయాలి. ఈ ముక్కలు 5-10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఈలోపు ఉడికించిన కందిపప్పుని తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా ఒక క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా వీడియోలో చూసినట్టుగా పట్టుకోవాలండి. తర్వాత మూత చూసి ముక్కలు ఒకసారి కలుపుకొని కొంచెం ఉడికిన తర్వాత అందులో రుచికి తగ్గట్టు పసుపు, కారం వేసుకోవాలండి. సాంబార్కు తగ్గ చింతపండు పులుసు 10 నిమిషాలకి ముందే నానబెట్టుకోవాలండి. ఆ తర్వాత కందిపప్పు ముద్దను ఉడికిన ముక్కలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత చింతపండుని కూడా వేసుకొని తగినంత ఉప్పును వేసుకొని బాగా మరగనివ్వాలి. సాంబార్ ఒక 10 నిమిషాలు మరిగించాక సాంబార్ పొడిని వేసుకొని మరి కొంచెం సేపు మరగనివ్వాలి. ఒక 10 నిమిషాల తర్వాత సాంబార్ మరిగాక తాలింపుకు కావాల్సినవి రెడీ చేసుకోవాలండి. బాండి స్టవ్ ఆపై పెట్టుకొని ఆన్ చేసుకొని పోపు ప్రిపేర్ చేసుకోవాలి. పోపు వేగేలోపు సాంబార్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. తర్వాత పోపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, మన హోటల్ స్టైల్లో ఆంధ్ర సాంబార్ రెడీ అండి. ఎలా ఉందో సాంబార్ లైక్ కొట్టి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. సాంబార్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం. ముక్కలు చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్, ఇద్దరు కూడాను. నేనైతే ఖచ్చితంగా వీక్లీ వన్స్ అయినా సాంబార్ ప్రిపేర్ చేస్తానండి. ఎందుకంటే ఇద్దరు పిల్లలకి దాంట్లో సాంబార్ అండ్ పీసెస్ అంటే చాలా ఇష్టం. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.